ఎక్కువగా పూజలు చేసేవారికే కష్టాలు, కన్నీళ్ళు ఎక్కువుంటాయి అంటున్నారు. ఇది వాస్తవం అంటారా? కానీ వాస్తవానికైతే పూజలు చేసేవాళ్ళే కష్టాలు ఎదుర్కొంటున్నారు. పూజలు చేయని వాళ్ళు చాలామంది అద్భుతంగా ఉంటున్నారనే మాట మీరన్న మాట చాలామంది నోళ్ళల్లో ఉంటుంది. అవును. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎన్నో పూజలు చేస్తున్నాము, ఈ స్తోత్రాలు చదువుతున్నాము, దీపారాధన చెయ్యంది మనం వంట మొదలు పెట్టము. సాయంత్రం కాగానే మళ్ళీ దీపారాధన చేస్తాం. ఎన్ని చేస్తున్నా మన ఇంట్లో మనకెందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. హ్మ్. మరి పక్క వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళు చాలా గొప్పగా చదువుకుంటున్నారు పిల్లలు. గొప్పగా చేసే బిజినెస్‌లో బాగా డబ్బులు సంపాదిస్తున్నారు. యెస్. అసలు పొద్దున 8కో 9కో లేస్తారు. అప్పుడు పనులు అవుతుంటారు. హ్మ్. స్నానం చేయకుండానే వంట వండుతుంటారు. బెడ్ మీద కూర్చొని తింటుంటారు. అయినా వాళ్ళ ఇంట్లో ఇన్ని ధర్మశాస్త్రాల్లో బెడ్ మీద కూర్చొని తింటే లక్ష్మి ఉండదని అంటుంటారు. స్నానం చేయనితో వంట చేస్తే అది శుచిగా కాదు అని అంటుంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటున్నారు. మనకెందుకని అవును. చాలా మందికి వచ్చేటువంటి ఆలోచన. యెస్. కానీ ఇది ఈ రోజున మనం కష్టాలు అనుభవిస్తున్నామనంటే మనం చేసినటువంటిది ఈ జన్మకి సంబంధించింది కాదు అని వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాలి. హ్మ్. గత జన్మలలో చేసినటువంటి కర్మ ప్రభావన ఈ జన్మల్లో మనం అనుభవిస్తున్నాం. మంచైనా చెడైనా యోగమైనా సుఖమైనా దుఃఖమైనా. హ్మ్. కానీ ఈ రోజున మనం మంచి చేస్తున్నాం. నేను తెలిసి ఎవ్వరికి కూడా అపకారం చేయలేదు, నాకే ఎన్నుకి ఇంత కష్టాలు యెస్. అని చెప్పి చాలామంది అంటుంటుంటారు. హ్మ్. వాస్తవమే. తెలిసి ఈ జన్మలో ఎవరికీ చేయలేదు, పాపం చేయలేదు, తగినంతగా నీ సహాయం చేశావు. కానీ అది భవిష్యత్తులో వచ్చే జన్మకైనా ఉపయోగపడుతుంది. లేదా ఈ జన్మలలోనైనా కానీ నీకు ఆపద సమయమైనప్పుడు దైవం మానుష రూపేణ అని చెప్పి మనుష్య రూపంలోనే నీకు సహాయం చేస్తాడు. నీవు చేసే మంచి పని ఎక్కడికి వృధా కాదు.